ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 ఎంత డే 87 డే 88 అండి. అంటే 87 కంటిన్యూ అయిపోయి తర్వాత 88 వచ్చేస్తుంది. సో ఏంటంటే మనకి ఈరోజు చాలా చాలా ట్విస్ట్ జరిగింది. మనకి ఏమంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఒకవైపు ఉన్నారు, యూత్ ఒక యంగ్ పర్సన్స్ ఒకవైపు ఉన్నట్టుగా అయిపోయిందనమాట. ఏంటనంటే ఇక్కడ ఒక చిన్న జిమ్మిక్ అండ్ మ్యాజిక్ జరిగింది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే తెలియదు. బట్ అది మనకి వీకెండ్లో హోస్ట్ వచ్చినప్పుడే తెలుస్తుంది కాబోలు. ఏది ఏమైనా కానీ అప్పటికే అనౌన్స్ అయిపోతుంది కాబట్టి అక్కడ లాస్ అనేది జరిగిపోతుంది. సో ఇంకా మనం గేమ్లోకి వచ్చేద్దాము, అంటే మనం ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేద్దాము. అక్కడ మనకి తను రైతు వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటారు. ఎవరితో ఆడాలి, ఏది ఆడినా కానీ చాలా తెలివి చాలా మెచ్యూర్గా ఆడాలి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. అక్కడ కలర్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. రీతు, కళ్యాణ అండ్ భరణి ముగ్గురు ఆపుతారు. బోర్డు ఉంటుంది, ముగ్గురికి 3 కలర్లు ఇచ్చారు. సో హ్యాండ్స్ అని అందులో పెట్టేసి బోర్డుకి కలర్ని పూయాలన్నమాట. సో ఎవరిది ఎక్కువగా కలర్ ఉంటే వాళ్ళు విన్నర్స్ అనమాట. అంటే ఎక్కువగా ఎవరిదైతే స్ప్రెడ్ అయి ఉంటుందో వాళ్ళు విన్నర్స్. అక్కడ వచ్చేసి మనకి కళ్యాణ్ విన్ అయిపోయాడు. రెడ్ కలర్ ఉంటుంది కళ్యాణ్ది. తర్వాత వచ్చేసి కళ్యాణ్ సుమన్ తోటి ఆడతా అని చెప్తాడు. మనకి ఏంటంటే రేజ్ రాంపేజ్ అని చెప్పేసి ఒక టాస్క్ పెడతారు. అందులో ఏంటంటే చిన్న క్యాబిన్ లాగా ఇచ్చేసి అందులో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఐటమ్స్ని హ్యామర్ తోటి సుత్తితోటి పగలగొట్టేసి ఆ ముక్కలని మనకి త్రాసు ఉంటుంది కదా వెయిట్ చూడడానికి, సో అందులో పెట్టాలి. ఎవరిదైతే ఎక్కువ వెయిట్ ఉంటుందో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. మధ్యలో వాళ్ళది ఏదైనా చేయొచ్చు, పర్సన్ ఆపొచ్చు, లేదు అని అంటే ఆ త్రాసులో ఉన్న ఐటమ్స్ కూడా పడేయచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి చాలా బాగా ఫైట్ చేశారు. ఏంటి అని అంటే పగలగొట్టిన దాన్ని ఒకటి చిన్న విండో ఇచ్చారు. ఆ విండోలోంచి ఒక బాక్స్లో పెట్టాలి, అంటే బయట డస్ట్బిన్లో బాక్స్లో పెట్టాలి, అందులోంచి తీసుకెళ్ళి త్రాసులో పెట్టేసేయాలి. చాలా రిస్క్ అండ్ ప్రాసెస్ పెద్దగా ఉంది. అక్కడికే వచ్చేసి కళ్యాణ్ అందులో విన్ అయిపోయాడు. సుమన్ శెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ నుంచి అవుట్ అయిపోతాడు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఏంటని అంటే ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం అని చెప్పేసి షీల్డ్ని చూపిస్తారు. మనకి బటర్ఫ్లై ఉంటుంది మధ్యలో, ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ఇక్కడ అండి మళ్ళీ ఎవరు ముగ్గురు ఆడతారు అని చెప్పేసి అంటారన్నట్టు. అక్కడ ఫస్ట్ ఇమాన్యుల అండ్ కళ్యాణం చాలా తెలివి కొద్ది మనం ఓడిపోదాము, నీకు వస్తే నన్ను ఆపు, నేను వస్తే నిన్ను ఆపితే ఏ టాస్క్ ఉన్నా కానీ తను ఉండాలని బాగా అనుకుంటుంది అని చెప్పేసి. సో డిస్కషన్ అనేది జరుగుతుంది. సుమన్ శెట్టి అండ్ భరణి అండ్ వీళ్ళు ఇమాన్యుల అండ్ కళ్యాణ్ వీళ్ళ మధ్యలో చాలా డిస్కషన్ అనేది జరుగుతుంది. భరణి అంటే సుమన్ డిస్కషన్ చేసుకుంటారు. ఏంటి అని అంటే వాళ్ళు మనల్ని ఈజీగా తీసేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది టాస్క్లు గేమ్లో అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. భరణి చెప్తాడు, నేను ఇప్పుడు డ్రాప్ అవుతాం అనుకుంటున్నా, అనుకుంటున్నా, ఎందుకని అంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అక్కడ వచ్చేసి బిగ్ బాస్ అడిగినప్పుడు రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ముగ్గురు గేమ్ ఆడుతున్నామని చెప్తారు. మనకు అప్పుడే చెప్తారు అన్నట్టు. సో ఇది లాస్ట్ ఛాలెంజ్, ఫస్ట్ ఫైనలిస్ట్ రావడానికి అని చెప్పేసి ఆ షీల్డ్ని ఓపెన్ చేయమంటారు, అనౌన్స్ చేస్తారు. అప్పుడు భరణి గారు షాక్ అవుతారు, ఎందుకంటే నెక్స్ట్ గేమ్ ఉండదు కదా. సో ఏంటనంటే స్టిక్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి, దానిపైన కాయిన్స్ టోకెన్స్ పెట్టాలన్నట్టు, బ్యాలెన్సింగ్ చేయాలి. అది మనకి బస్ అనౌన్స్ చేస్తాడు, ఎవరు ఎన్ని కాయిన్స్ పెట్టాలి ఏంటి, ఎన్ని టోకెన్స్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి. తనకు సంచయ్ కూరాలుగా వచ్చేసి తనుజని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి ముగ్గురిది గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సుమన్ని పిలుస్తారు. సుమన్కి ఏంటంటే 5 కాయిన్స్ తను రీతుకి పెడతాడు. తర్వాత వచ్చేసి సెకండ్ సంజన 4 కాయిన్స్ కళ్యాణ్కి పెడుతుంది. థర్డ్ భరణి 6 కాయిన్స్ ఇమాన్యుయల్కి పెడతాడు. ఫోర్త్ డెమాన్ 1 కాయిన్ ఇమాన్యుయల్కి పెడతాడు. ఫిఫ్త్ వచ్చేసి సుమన్ శెట్టి 2 టోకెన్స్ కళ్యాణ్కి పెడతాడు. సిక్స్త్ వచ్చేసి డెమాన్ 3 టోకెన్స్ ఇమాన్యుయల్కి పెడతాడు. సెవెంత్ వచ్చేసి సంజన 5 కాయిన్స్ కళ్యాణ్కి పెడుతుంది. ఎయిత్ వచ్చేసి సుమన్ శెట్టి 3 టోకెన్స్ కళ్యాణ్కి పెడతాడు. నైన్త్ వచ్చేసి డెమాన్కి ఏంటంటే 7 కాయిన్స్ చెప్తారు. ఆ కాయిన్స్ పెట్టేటప్పుడు సో ఇమాన్యుయల్ది పెట్టేటప్పుడు పడిపోతాయి అన్నట్టు, కాయిన్స్ అనేది పడిపోతాయి. సో ఇమాన్యుయల్ వచ్చేసి గేమ్లో నుంచి అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి
బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. ఇమాన్యుయల్ కాయిన్స్ అని వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గా షేర్ చేయాలి అన్నట్టుగా చెప్తారు. రితు అండ్ కళ్యాణ్కి పెట్టాలి అన్నట్టు. సో రితుకు పెట్టేప్పుడు కరెక్ట్గా ఉంటుంది, కానీ కళ్యాణ్కి పెట్టేటప్పుడు కాయిన్స్ పడిపోతాయి. సో కళ్యాణ్ కూడా గేమ్ నుండి అవుట్ అయిపోతాడు. వాళ్ళు ఫస్ట్ నుండి అనుకున్న అంతే కదా, ప్లాన్ వేసుకున్న అంతే, గేమ్లో నుంచి అవుట్ అయిపోవాలి అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా మనకి రీతు అనే అంతే విన్ అయిపోయింది. తను వచ్చేసి తన బ్లాక్ని ఫుల్ఫిల్ చేసుకోమంటారు, ఎవరితోటి ఆడతారు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. సో తను ఫస్ట్ ఇమాన్యుయల్ అని చెప్తుంది పవన్ తోటి, ఆలోచించుకొని ఈ గేమ్ నీ ఇష్టం అని చెప్తాడు. మళ్ళీ బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం భరణి గారి పేరు చెప్తుంది. సో అక్కడ లేటెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే రీతు ఫౌల్ గేమ్ ఆడినట్టుగా అనిపించింది. సంచాలకురాలిగా సంజన ఫెయిల్ అయినట్టుగా అనిపించింది. ఎందుకనంటే ఏమంటారు, మన సంజన ట్రై చేసింది, బట్ రిజర్వేషన్ కరెక్ట్గా ఉంది, బాగా అనిపించింది. ఈరోజు తనుజ చూస్తే ఏంటంటే టాస్క్ అంటే రింగ్ మాస్టర్ అనమాట. సో అక్కడొకటి కొంచెం స్క్రాప్ లాగా ఉంటుంది, అందులో షేప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్, త్రీ షేప్స్ పెట్టాలన్నట్టు. ఒక షేప్ అయిపోయినాక వెంటనే ఒక లైన్, 3 లైన్స్ ఉంటాయి. ఒక లైన్ అయిపోయినాక పోల్ ఉంటుంది, ఆ పోల్కైనా వేయొచ్చు రింగ్ని, లేదంటే వాటికి మేక్ ఉంటుంది, ఆ మేకకైనా హ్యాంగ్ అయ్యేట్టు చేయొచ్చు అన్నట్టు. సో అక్కడ వచ్చేసి ఆడతారు. ఫస్ట్ ట్రయాంగిల్ పెడతారు. ట్రయాంగిల్ పెడితే అది మీకు గమనిస్తే అండి, భరణి గారి ట్రయాంగిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, రీతు పెట్టింది కూడా 2 ట్రయాంగిల్స్ కరెక్ట్గా ఉన్నాయి. బట్ రీతుది ఇంకొకటి 3rd ట్రయాంగిల్ అనేది కరెక్ట్గా లేదు. సో భరణి గారి ఫస్ట్ పడ్డది రింగ్, బట్ రీతుది ఏంటనంటే సెకండ్ అండ్ 3rd లైన్ పెట్టినప్పుడు, అంటే స్క్వేర్ అండ్ సర్కిల్ పెట్టినప్పుడు రింగ్స్ అనేది భరణి గారి కంటే ముందు పడిపోయింది. 3rd రింగ్ అనేది త్రీ స్టెప్స్ కాబట్టి 3 రింగ్స్. అక్కడ భరణి గారిది వచ్చేసి స్క్వేర్, లాస్ట్ షేప్ స్క్వేర్, ఒక స్క్వేర్ పెడతారు, ఆ లోపు రీతిది గేమ్ అయిపోయింది. సో ఓకే, క్లాప్స్ కొడతారు, అప్రిషియేట్ చేస్తారు, అంతా ఓకే, కంగ్రాట్స్ చెప్తారు. అక్కడ చూసాక తనుజకి డౌట్ వస్తుంది అనమాట, అది ట్రయాంగిల్ షేప్ కాదు, ఫస్ట్ పెట్టింది ట్రయాంగిల్ షేప్ కాదు, సో భరణి గారి కరెక్ట్ ఉన్నాయి, ఇది కరెక్ట్ లేదు అని చెప్పేసి తనకి డౌట్ వచ్చేసి అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఆ లోపే భరణి గారు వెళ్ళేసి మిగతా 2 స్క్వేర్స్ ఉంటాయి కదా, అది పెట్టేసేలోపు భరణి గారి రింగును అక్కడ పెట్టేసినట్టుంది. సంచన పెట్టేసి డిస్కషన్ చేసేలోపు తన రింగ్ని, భరణి గారి రింగ్ అని రీతు షర్ట్ దగ్గర దాచిపెట్టిందో షర్ట్ దగ్గర పట్టుకుందో మనకి ఇంకా తెలియదు. ఇది వచ్చేసి మనకి రేపు వస్తుంది ఎపిసోడ్ అనేది. సో ఏంటనంటే అక్కడ పెట్టుకుంటుంది. అసలు యాక్చువల్గా అక్కడ మళ్ళీ రింగ్ అని అడిగినప్పుడు విసిరేసిందట, అని విసిరేస్తే రింగ్ దొరకలేదు. రింగ్ దొరకకపోతే సంచన పోల్కున్నట్టు అంటే తన కలర్ రింగ్ని ఇస్తే తను వేసే ట్రై అక్కడ ఏంటనంటే భరణి గారు చాలా గొడవ పెట్టేసుకున్నారు. ఇదంతా మనకి లైవ్లో జరిగిందండి. ఇది వచ్చేసి మనకి రేపు వస్తుంది ఎపిసోడ్ అనేది. బట్ ఏంటనంటే అందరూ రీతు ఆ విధంగా చేయడం తప్పు అని చెప్పేసి అక్కడ గొడవ పెడతారు. భరణి గారు కూడా చాలా గొడవ పడ్డారు. ఏంటనంటే విన్ అవ్వడము, ఇదే లాస్ట్, అంటే ఫస్ట్ ఫైనలిస్ట్కి ఇదే లాస్ట్ టాస్క్ కాబట్టి అక్కడ ట్రయాంగిల్ షేప్ దొరికినా రీతు ఓడిపోయినట్టే. బట్ అది ఏంటనేది కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాకనే సంచన అనౌన్స్ చేస్తే బాగుండు అని అనిపించింది. అప్పటికే అనౌన్స్ అయిపోయిందంట. ఆ రీతు కావాలనే దాచుంచింది, అంతే కదా, వేరే వాళ్ళ కలర్కి సంబంధించినటువంటి రింగు అనే అంతే మనం పట్టుకోవడం తప్పు, అసలు అది అపోనెంట్ రింగ్ అనే అంతే పట్టుకోకూడదు అని చెప్పేసి కళ్యాణ్ రీతుకి బాన్ చేస్తాడు అన్నట్టు. సో రేపు నువ్వే ఆన్సర్ చెప్పుకో అన్నట్టుగా చెప్తాడు. తను ఇంకా షెడ్ దగ్గర పెట్టుకుంటాడు. తర్వాత బయటకు వచ్చినాక సంజన అడిగితే చెప్తుంది, రీతు చెప్తుంది, సో నువ్వు పానిక్ అయి పట్టుకున్నావా ఏంటా అని అంటే, పట్టుకున్నాను, ఇక్కడ ఇట్లా పట్టుకున్నాను, తర్వాత నేను విసిరేసాను, అంతా అక్కడ బాస్కెట్లో పడిపోయింది, ఇంకా నాకు సంబంధం లేదంటే అసలు పట్టుకోకూడదు కదా అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ ఎందులో పుల్ల కొద్ది ఇంకా తను ఇంకా ఎక్కువగా సంజన గారి మీద ఎక్కువగా నెగిటివిటీ వచ్చేటట్టు చేస్తుంది. బట్ అంత పెద్ద పట్టించుకున్నట్టుగా అనిపించింది. సో అదేంటి అనేది మనం రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక మాట్లాడుకుందాము, అది ఎంతవరకు అని అంతే. ఎందుకనంటే నిజంగానే రీతు షర్టు లోపల పెట్టుకున్నది అని చెప్పేసి భరణి గారు అన్నారు, షర్ట్ దగ్గర అని చెప్పేసి రీతు అని అన్నది. సో అదేంటి వీడియో అనే ఉంది, మనం మంచి క్లారిటీగా చూసాక మనం మాట్లాడుకుందాము. సో ఇప్పటికైతే అది ఫౌల్ గేమే అనిపించింది. రీతు ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కానీ అది ఫౌల్ ఆడింది, తప్పుగా ఆడింది కాబట్టి తనకి అంత పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కానీ అది మోసం చేసి గెలిచిన నట్టే. ఈవెన్ రీతు చేసిన పనికి సంజన గారి తప్పు లేదు అని అనిపించింది.
దాచుంచుకున్న విషయము ఎవరికీ తెలియదు కావచ్చు. ఆ తర్వాత భరణి గారు అన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ ఎక్కడికెళ్ళి అయితే సుమన అండ్ భరణి, సంజన ముగ్గురు ఒకటైపోయారు. అంటే సుమన అండ్ భరణి ఇద్దరు ఒకటైపోయారు. ఇమాన్యుల్ అయితే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. చాలా డబుల్ గేమ్ ప్లే చేస్తున్నాడు. భరణి అండ్ సుమన్ని విన్ కావద్దు అని చెప్పేసి, ఎందుకంటే టాప్ 5లో రావద్దు అని చెప్పేసి చాలా ప్లాన్లు వేస్తున్నాడు. చాలామంది అన్నారు సేఫ్ గేమ్ ఆడతాడు ఇమాన్యుల్ అని చెప్పేసి. అది మాత్రం నిజమే. అంటే ఇప్పుడు మనకి ఈ వీక్ అయితే ఫస్ట్ నుండి మండే నుండి అయితే అట్లానే కనిపించింది. అది కాంపిటీషన్ వచ్చినప్పుడు ఆడి గెలుచుకోవాలి. సో అట్లా అయితే ఉండకూడదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీతో ఉంటాము. ఓకే, బాయ్.